రామోజీరావు గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? వారితో మీ అనుబంధం ఏ విధంగా ఉండేది సార్? ఆయనతో నాకు పరిచయం ఒక్కసారి ఏదో మినీ థియేటర్ల గురించి ఆయనకి వివరించాలని చదవడ శ్రీనివాసరావు గారు వాళ్ళు మేము ఒకసారి వెళ్ళాం. అది ఒకసారి పరిచయం నాకు. బట్ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన నుంచి గిఫ్ట్లు వచ్చాయి, డైరీలు అవి పంపించారు. ఆయన స్వదత్తూరితోటి సైన్ చేసి. సో కాకపోతే ఏంటంటే తెలుగు సమాజంలో ఆయన ఒక భాగం అయిపోయారండి. ఆయన చెప్పండి సార్. తెలుగు సమాజంలో ఆయన ఒక ఎంటర్ప్రెనర్ గా, ఒక ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి, ఈనాడు పత్రిక నుంచి వచ్చిన వాళ్ళే ఇతర పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు అంత గొప్ప జర్నలిజం స్కూల్ ఆయన స్థాపించి తెలుగు భాష కోసం ఎంతో పాటుపడి, అలాగే ఇంకా సినిమా వ్యక్తిగా నేను ఆయన చూసేది ఏంటంటే ఒక 60 చిత్రాల బహుభాషా నిర్మాత అయిన 1660 ఎకరాల రామోజీ ఫిలిం సిటీని స్థాపించి వరల్డ్ రికార్డ్ సాధించారు. అంత పెద్ద స్టూడియో వరల్డ్ లోనే లేదు. అలాగే భారతీయ భాషల్లో ఉన్న అన్ని లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఈ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేయని వాళ్ళు అంటూ ఎవరు లేరు. అలాగే ఇతర దేశ చిత్రాలు కూడా కొన్ని షూటింగ్ జరుపుకున్నాయి. అలాగే మయూరి అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థను బట్టి ఎన్నో వందల చిత్రాలని ఆయన పంపిణీ చేశారు. అలాగే ఎన్నో అవార్డుని రివార్డులని పొందడమే కాకుండా చాలా మంది నటీనటులు, కొత్త నటీనటుల్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ ని, కెమెరామెన్ని వీళ్ళందరూ కూడా ఆయన ఎంతో పరిచయం చేశారు సినిమా పరిశ్రమకి. సామాజిక అంశాలు, కళాత్మక చిత్రాలు, హాస్య చిత్రాలు, ఎంతో ఆరోగ్యకరమైన చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉషాకరణ సంస్థ అన్ని చిత్రాలు నిర్మించింది. సో ఆయన కాంట్రిబ్యూషన్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చాలా అద్వితీయం అండి. అలాంటి ఒక మహామనిషి ఈ రోజు నిష్క్రమణ అనేది నిజంగా తిరణలోటు సినిమా పరిశ్రమ ప్రత్యేకంగా. సో ఆయనకి నేను వ్యక్తిగతంగానే కాకుండా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడిగా మా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం అండి. వీరశంకర్ గారు, మీరు చెప్తున్నారు ఎక్కువగా వారు పుస్తకాలు కావచ్చు, డైరీస్ మీకు పంపించేవారని. అంటే ఎక్కువగా ఈ విలువల గురించి కావచ్చు, డిసిప్లిన్, ఈ సినిమా రంగం, మీడియా రంగం గురించి వారు మీతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఏం మాట్లాడేవారు? వారితో మీకున్న మంచి జ్ఞాపకం మాతో పంచుకుంటారా? వ్యక్తిగతమైన పరిచయం ఏమి లేదండి నాకు. ఒకసారి ఏదో మినీ థియేటర్స్ గురించి నేనేదో అప్పట్లో ఒక డిజైన్ చేసినప్పుడు చదలవాడ గారు నన్ను తీసుకెళ్లి ఆ మీటింగ్ లో ఆయనతో మాట్లాడించారు. అదొకటే ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడించు అంటే. తర్వాత నేను ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ గా 2014లో ఉన్నప్పుడు ఆయన నుంచి డైరీస్ వచ్చేవి అనమాట, ఒక గిఫ్ట్ గా జనవరి 1st కి. సో దాన్ని మించిన వ్యక్తిగతమైన పరిచయాలు లేవు, కానీ ఆయన ప్రభావం అనేది అందరి మీద ఉంది. చాలా విషయాల్లో ఆయన ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. రామోజీరావు గారి ముద్ర లేకుండా తెలుగు సమాజం లేదు అన్నంతగా ఆయన అన్ని రంగాల్లో కూడా తెలుగు సమాజంలో భాగమైపోయారు. నిజంగా ఆయన ఇంత గొప్ప విజయాలు సాధించిన వ్యక్తి తెలుగువాడిగా పుట్టడం అనేది నిజంగా మా అందరి అదృష్టం అండి. థ్యాంక్ యూ వీరశంకర్ గారు. రామోజీరావు గారి మృతి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది. ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు, మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. అంటే అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతోమంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు. ఇలా పత్రికా రంగంలో, మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే, జిల్లా ట్యాబ్లెట్ స్టార్ట్ అయినాయంటే అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇలా రామోజీరావు గారు. అంటే వారు నిజంగా
ఈరోజు ఈ తెలుగు ప్రజలందరికీ ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు అత్యంత సుపరిచితుడైనటువంటి వ్యక్తి. తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో కూడా తన పాత్ర ఉన్నది. ఇంత గొప్ప ఫిలిం సిటీని నిర్మించడం, ఈ ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, వారి సన్నిహితులకు, వారందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ, మరి తప్పకుండా వారి పేరు, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని, ప్రజలకు అందాలని కూడా కోరుకుంటున్నాం. తెలుగు భాష అభివృద్ధి పైన కూడా, తెలుగు భాష నిలబడాలని, తెలుగు భాష 10 కాలాల పాటు ప్రజలందరికీ ఇది నిలబడే విధంగా ఉండే విధంగా కూడా ఆయన ఎంతో కృషి చేసినారు. తెలుగు భాష మీద ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. ఈ భాష పరిరక్షణ కోసం కూడా ఆయన చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. స్వర్గీయ రామోజీరావు గారి మరణం పట్ల నా హృదయపూర్వక విషాదం తెలియజేయడంతో పాటు వారి మృతికి నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆ తర్వాత రామోజీరావు గారితో సుమారు నాకు ప్రత్యక్షంగా 1983 నుండి, అంటే సుమారు 42 సంవత్సరాలకు పైన అనుబంధంతో పాటు వారితో అనేక సార్లు ప్రత్యక్షంగా చర్చించేటువంటి అవకాశం వచ్చింది. వారు దేశంలో ప్రముఖ పాత్రికేయుడే కాకుండా వ్యాపారవేత్తనే కాకుండా అంతర్జాతీయంగా కీర్తి గడించే విధంగా ఆయన ఆలోచన విధానాన్ని కొనసాగించి సమాజానికి ఉపయుక్తంగా ఆయన ఆశించిన రీతిగా ఈ సంస్థలు కూడా కొనసాగాలని నేను ఆశిస్తూ సెలవు.